అందరికీ నమస్తే అండి. సాధారణంగా మానవ మాతృలుగా పుట్టిన తర్వాత ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో మాటలు నోరు జారొచ్చు. అంకెల విషయంలో కానీ రకరకాల సందర్భాల్లో నోరు జారుతుంటాయి మాటలు. అది ఎక్కువగా రాజకీయ నాయకులకు నోరు జారినప్పుడు రాజకీయ ప్రత్యర్థులు దాన్ని ట్రోల్స్ చేసుకుంటారు. దాన్నే అవకాశంగా ఆయుధంగా వాడుకుంటారు. అలా ఎక్కువగా ట్రోల్స్కి గురయ్యే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అడపదడప చంద్రబాబు గారు కూడా. అయితే ఈ మధ్య చంద్రబాబు గారు దావోస్లో పర్యటించారు కదా. దావోస్లో ఈ నేషనల్ మీడియా ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్డీటీవీ జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్కు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ డిస్కషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం అని చంద్రబాబు గారు చెప్పారు. చెప్పి వెంటనే సరి చేసుకొని, అంటే ఫస్ట్ టంగ్ స్లిప్ అయ్యారు, ఫ్లోలో వచ్చేసింది. ఆ తర్వాత వెంటనే సరి చేసుకొని 23 లక్షల ఉద్యోగాలు అన్నారు. అప్పుడు రాహుల్ కన్వాల్ గారు ఓకే అన్నారు. అంటే ఇక్కడ 23 లక్షల కోట్ల ఉద్యోగాలని చెప్పి వెంటనే సరి చేసుకుని 23 లక్షల ఉద్యోగాలని ఆయనే అన్నారు. కానీ ఆయన సరి చేసుకున్న క్లిప్ని ఎన్డీటీవీలో చూపించాల. ఆయన 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నది మాత్రమే ఎన్డీటీవీలో ఉంచారు. సాధారణంగా పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు టంగ్ స్లిప్ అయినప్పుడు దాన్ని కట్ చేసి ఏదైతే చెప్పారో దాన్ని పెట్టవచ్చు. కానీ వీళ్ళు ఆయన టంగ్ స్లిప్ అయి తప్పుడుగా చెప్పిన దాన్ని ఉంచి ఆ తర్వాత సరి చేసుకొని చెప్పిన దాన్ని రిమూవ్ చేశారనమాట. దాంతో అది ఆ ఇంటర్వ్యూ విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇదిగో ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తారంట అని. దీన్ని నేషనల్ స్థాయిలో నేషనల్ మీడియాలో వచ్చే అంశాలను ఫ్యాక్ట్ చెక్ చేసే జుబేర్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసి ఒరిజినల్ వీడియో బయట పెట్టారు. యాక్చువల్లీ అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో ఇది డిస్కషను. సో ఫస్ట్ 23 లక్షల కోట్లని, ఆ తర్వాత 23 లక్షలు అని ఆయన సరి చేసుకున్నారు. కానీ ఎన్డీటీవీలో దాన్ని చూపించలేదు అని ఫ్యాక్ట్ చెక్లో చూపించారు. నిజానికి ఆ వీడియోలు మనం చూపించవచ్చు, కానీ ఎన్డీటీవీకి సంబంధించిన అంశం కాబట్టి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను చూపించట్లేదు అనమాట. మీరు కావాలంటే ఆ వీడియో వెతికి చూసుకోవచ్చు. సో అంటే ఇక్కడ ఇంటెన్షనల్లీ ఎన్డీటీవీ కావాలని అలా చేసిందా, లేదా వాళ్ళు ఏమైనా పొరపాటున అలా ఎడిట్ లేకుండా అలా పెట్టేశారా అనేది ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా హయ్యర్ లెవెల్లో ప్రొఫెషనల్ పొలిటీషియన్స్కి సంబంధించిన ఇంటర్వ్యూలు, సీఎం, పీఎం, దేశాధ్యక్షుడికి సంబంధించిన ఇంటర్వ్యూలు మీడియా ఛానళ్ళు చూపించినప్పుడు నైతిక బాధ్యత వహించాలి, సామాజిక బాధ్యత వహించాలి. ట్రోల్స్కి గురయ్యే అవకాశాన్ని ఇవ్వకూడదు. గతంలో మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీబీసీ ఆయన ఒక ఇంటర్వ్యూ చేసి అప్పుడు కూడా ఆయన ఫ్లోలో ఏదో తప్పు చెప్తే దాన్ని బీబీసీలో యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేస్తారు. అప్పుడు ఆయన బీబీసీ మీద 1,000 కోట్ల పరిహారం కోరుతూ దావా వేశారు. నిజానికి మన దేశంలో ఎవరు మీడియా మీద ఇటువంటి అంశాల్లో దావా వేయరు. మేబీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా రాస్తే దావా వేస్తారేమో, కానీ ఇటువంటి ట్రోలింగ్ గురయ్యే అంశాన్ని ప్రజెంట్ చేసినప్పుడు అయితే దావా వేయరు. కానీ ఇక్కడ ఎన్డీటీవీ తప్పు ఏమిటంటే చంద్రబాబు గారు సరి చేసుకున్న అంశాన్ని చూపించకుండా ఆయన తప్పుగా చెప్పిన అంశాన్ని చూపించి యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేశారనమాట. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా వైసీపీ వాళ్ళకు విపరీతంగా వాళ్ళకి ట్రోలింగ్కి ఒక ఆయుధంగా మారింది. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక యాడ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, laddupallem.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే సీడ్స్తోనూ, మిల్లెట్స్తోనూ అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా భిన్నమైన ఆర్గానిక్ ఫుడ్స్ వీళ్ళు తయారు చేస్తారు. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్స్, హెల్దీ పౌడర్స్ ఉంటాయి, అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. రకరకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అన్నీ కూడా ప్యూర్ ఆర్గనైజ్డ్ ప్రోడక్ట్స్తోనే తయారు చేస్తారు. సో మీకు కావాలంటే laddupallem.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ స్టోర్ నరసరావుపేటలో ఉంది, పల్నాడు జిల్లా నరసరావుపేటలో. ఎవరైనా ఆ దగ్గరలో వాళ్ళు నేరుగా ఆ స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కొనవచ్చు. లేదు వెబ్సైట్లో విజిట్ చేస్తే వీళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంది, అండ్ డిస్కౌంట్లు కూడా కొంత ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. మంచి ఫీడ్బ్యాక్ ఉంది. 95% అబోవ్ మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.